దేవుణ్ణి మనం ఆహ్వానించడం ద్వారా చీకటి గల మన బ్రతుకులు వెలుగుగా మార్చబడుతున్నాయి. ఒకవేళ ఈరోజు మీలో ఎవరైనా చీకటి సంబంధమైన అధికారంలో ఉండిపోయానో అని మీరు అనుకుంటూ ఉంటే యేసు ప్రభువుని ఇప్పుడే మీరు హృదయాల్లో చేర్చుకోండి. ఆయన మిమ్మల్ని వెలుగులో నడిపించే దేవుడు, వెలుగులో మీరు సంచరించినట్లుగా మీకు సహకరించే దేవుడు ఆయన. పౌలు మహాశయుడు అంటున్నాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, ఈ యుగ సంబంధమైన దేవుడు అంటే అపవాది అనేక మంది మనోనేత్రాలకు గురుడితనం కలుగు చేసేస్తున్నాడు అన్నాడు. ఎందుకు గురుడితనం అంటే వారు క్రీస్తు ప్రభు యొక్క సువార్త ప్రకాశం వారికి తెలియకుండానట్లుగా అనే మాట. యేసు ప్రభు సువార్తలో వెలుగుంది. ఆయన సువార్త మన జీవితాలను వెలిగించేది, మన బ్రతుకులను వెలిగించేది. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృక్షోర్మ అమృతంగమయ అనే శ్లోకాన్ని ఇప్పటికీ చాలామంది పాడుతూ ఉంటారు. తామసి అంటే చీకటి అని అర్థం. తమసోమా జ్యోతిర్గమయ అంటే, ఓ దేవుడా, సర్వశక్తుడా, సర్వాన్ని సృజించిన దేవ, నన్ను చీకటి గల ప్రాంతంలో నుండి వెలుగులోనే తీసుకురమ్మని మనిషి ప్రార్థిస్తున్నాడు. అది ఖచ్చితంగా భౌతిక సంబంధం వెలుగైతే కాదు, ఆత్మ సంబంధమైన వెలుగు. మనస్సు వెలిగించబడడం, మన హృదయం వెలిగించబడ్డం. యేసు ప్రభువు అలాంటి అనుభవంలోనికి మనల్ని నడిపించాలని ఈ లోకానికి వచ్చారు.